తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవత. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. దోసెడు నీళ్లు సమర్పిస్తే ఈశ్వరుడు సంతుష్టి చెందుతాడు అని అంటూ ఉంటారు. అంటే అంత సులభుడు ఈశ్వరుడు అని అంటూ ఉంటారు. అలాగే ఒకవేళ తపస్సు చేసే పరిస్థితి ఉంటే మాత్రం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా ప్రత్యక్షం కానటువంటి పరిస్థితి రెండు ఉన్నాయి ఆయనలోను. భోళాశంకరుడు అయినప్పటికీ అయితే ఈయనకి ఉమ్మెత్త పుష్పాలు ఏవైతే ఉన్నాయో చాలా చాలా ప్రీతికరం అని అంటూ ఉంటారు. ఉమ్మెత్త పుష్పాలతో ఆయనకి ఉన్మెత్తాయ నమః అనే నామం కూడా ఉంది అనేది కూడా మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఈ ఉమ్మెత్త అంటే కొంచెం అదే పిచ్చి. ఏమిటి ఈ పుష్పాన్ని ఆయన ఇష్టపడడానికి గల కారణం ఏమిటి? ఇది గనక ఆయనకి సమర్పిస్తే మన కోరికలు నెరవేరేటటువంటి పరిస్థితి ఉంటుందా? వీటి గురించి ఒక్కసారి. చాలా అద్భుతమైన ప్రశ్న తల్లి. శివోధకం ప్రకరాత్స్యైవ సకల వర్యణ వరహ యోగునే ఉన్మత్తేశ్వర ఉన్మత్తాయ నమో నమః. అంటే పరమేశ్వరుడు అందరికీ తెలిసి భోళాశంకరుడు, అభిషేక ప్రియుడు. ఆయనకు ఒక చెంబెడు నీళ్లు పోసినా నీకు నేను ఉన్నారా అని చెప్పి చూపించేటువంటి దైవం ఎవరయ్యా అంటే కేవలం పరమేశ్వరుడు అని మాత్రమే మనం చెప్తాము. వాస్తవానికి అందరూ చాలామంది అన్ని రకాల పుష్పాలు తీసుకుపోయి పెడుతూ ఉంటారు ఈశ్వరుడికి. కానీ ఈశ్వరుడికి వాసన వచ్చే పుష్పాన్ని దగ్గరికి రానివ్వడు తల్లి. అన్నిటికంటే ఆయనకు అతి ప్రీతికరమైనటువంటి పుష్పం ఏదయ్యా అంటే ఉమ్మెంత. దీని తర్వాత తిమ్మి పుష్పము అని అంటారు. తిమ్మి పుష్పం మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంతనే ఉంటుంది తల్లి, తెల్లగా ఉంటుంది. పిచ్చిగడ్లకు వచ్చినట్టు మనకు రోడ్ల మీద అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంతింతనే తెల్లగా. దాన్ని మొత్తం తెంపి తీసుకుపోయి శివుడి మీద వేస్తాము. కార్తీక మాసంలో ఈ 2 పుష్పాలు మనం ఎప్పుడైతే శివుడికి అర్పిస్తామో, ఎందుకంటే ఇప్పుడు వికసించే సమయం అది. ఈ నల్ల ఉమ్మెంత, అంటే పర్పుల్ కలర్లో, నల్లుమ్మెంత. ఉమ్మెంతాలో కూడా 3 రకాలు ఉన్నాయి తల్లి. తెల్ల ఉమ్మెంత, నల్ల ఉమ్మెంత, ఇంకొకటి పైన చుట్టూరుగా పింక్ కలర్లో, గులాబీ రంగులో, బేబీ పింక్ కలర్లో వచ్చేసేసి కింది మొత్తం తెలుపుదనంతో ఉంటుంది. ఆ పుష్పమే మూరెడు ఉంటుంది. ఒక మూరెడు ఉంటుంది. ఇంకా పెద్దగా కూడా రావచ్చు అది. అదొకటి. తర్వాత కృష్ణ కిరీట పుష్పము. పేరు ఎప్పుడైనా విన్నారా తల్లి మీరు? వినలేదండి. అసలు వినలేదా? ఒకసారి అది టైప్ చేసి చూడండి. కృష్ణ కిరీట పుష్పము. ఈ పుష్పాలు తెలుసు మనకి, ఇది కాదు పేరు తెలియదు అంతే. తెలుసు ఇది మామూలుగా వస్తూనే ఉంటాయి మన ఇంటి చుట్టుపక్కల కూడా ఉంటాయి కదండి. అవునమ్మా. యాక్చువల్గా సైన్స్ ప్రకారంగా అదొక అద్భుతమైన మెడిసిన్. అవునా? జ్వరాలు వచ్చిన అది చూడండి మీరు, కృష్ణుడి యొక్క కిరీటం ఎలా ఉంటుందో మీకు అలానే ఉంటుంది అది. అందుకే దాని పేరు కృష్ణ కిరీట పుష్పము అని అంటారు. కృష్ణ కిరీట పుష్పం చాలా ముద్దుగా ఉంది. విన్నారా? సుమారు ఒక 12 అంతస్తులు ఉంటుంది అది. ఓకే ఓకే. ఇంత పెద్దగా ఉంటుంది తల్లి ఆ పుష్పము. ఇంత పెద్దగా. కరెక్ట్. విన్నారా? అది అలా సమర్పించేయచ్చా అండి ఈశ్వరుడికి? అది ఈశ్వరుడితో పాటు రాముల వారికి, కృష్ణుడికి పెట్టాలి. ముగ్గురికి పెట్టాలి, భేదం లేకుండా. విన్నారా? కానీ ఈ పుష్పము చాలా అరుదు. ఇంకొకటి జ్వరానికి, దగ్గుకి, జలుబుకి, ఎన్నిటికి అదొక మెడిసిన్. దాన్ని స్వీకరించచ్చా, తినచ్చా? అంటే దాంట్లో కొన్ని పచ్చకర్పూరాలు అవి కొన్ని కలిపేసేసి పీల్చడం. అది మన శరీరంలోకి పోతున్న కొద్దీ మన శరీరంలో ఒక పుల్లకింత అనేది ప్రారంభమవుతుంది. అద్భుతం. మీరు కృష్ణ ఈ నెక్స్ట్ టైం మనకి ఇది వీడియో అయిపోయిన తర్వాత కృష్ణ కిరీటం యొక్క బెనిఫిట్స్ ఏంటి అని కొట్టండి. తప్పకుండా మీరు చూసేవాళ్ళు కూడా గూగుల్ చేస్తే తెలిసిపోతుంది. అదొక సైంటిఫిక్ మెడిసిన్ అది. ఈ పుష్పాలు అనేటువంటి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది, ఎంతో అద్భుతమైనటువంటివి. వీటిని మనం ఎప్పుడైతే ఈశ్వరుడికి అర్పిస్తామో మనలో ఉండేటువంటి నీచ అని కూడా చెప్పకూడదు, ఇంకా హరిషడ్ వర్గాలు హరింపైనట్టే తల్లి. హరిషడ్ వర్గాలు అంటే ఐడియా ఉంది కదా? హరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభము, మధమాత్సర్య అనేటువంటి హరిషడ్ వర్గాలు కూడా నివారణ అయినట్టే మనం.
అంతటి గొప్ప యోగ్యత ఉన్నది దేనికయ్యా అంటే కేవలము కృష్ణ కిరీట పుష్పం. కృష్ణ కిరీట పుష్పము, నల్ల ఉమ్మెంత, తెల్ల ఉమ్మెంత, పింక్ ఉమ్మెంత, తర్వాత తిమ్మి పుష్పము, ఈ 5టికి మాత్రమే ఉంది. పనికిరాని పుష్పం ఏదయ్యా అంటే బంతి పువ్వు. బంతి పువ్వు అసలు పూజలకు పనికిరాని పుష్పం ఏదయ్యా అంటే కేవలం బంతి పువ్వు. అదేది అలంకరణ కోసం మాత్రమే వాడాలి. విన్నారా? అద్భుతం అండి. వీటి తర్వాత మనం తీసుకొని వచ్చేది సంపంగి. సంపంగి పువ్వు, సంపంగి పుష్పాన్ని, అది కూడా పచ్చదనంతో కాకుండా పసుపు రంగుగా మారినటువంటి పుష్పాన్ని అర్పించాలి. కొంతమంది తెలవక పచ్చ రంగులో ఉండే పుష్పాన్ని తీసుకువచ్చి అర్పిస్తూ ఉంటారు. దీని తర్వాత మనకు ఎప్పుడు శివరాత్రికి ముందుగా అశ్వమేధ పుష్పాలు అని వస్తాయి. విన్నారా? ఇది ఎప్పుడైనా చూసారా? వినలేదండి. అశ్వ పువ్వులు చూడలేదు మీరు అసలు? చూస్తే గుర్తుపడతాను. మోదుగ వృక్షాలకు ఇంతింత పొడుగ్గా చంద్రవంకాకారంలో పింక్ మన రెడ్ కలర్ లో పూస్తూ ఉంటాయి పుష్పాలు, అశ్వ పుష్పాలు. అది ఎంతో ప్రీతికరమైన పుష్పాలు. ఇవి మనం శివుడికి పెడితే చాలు తల్లి, ఆయన ప్రీతికి పాత్రలు అవుతాం. ఆయన ప్రీతికి కాదు, ఇంకా ఆయనే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆయన ప్రీతి మనకుంటే, అది కూడా చెప్పి. అమ్మ, ఆయన ప్రీతి మనకు ఉంటే శివుడి యొక్క ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేటువంటిది శాస్త్రమే ఉంది మనకు. అవునండి. అంటే దాంట్లో ఆయన మనకి ఏది కావాలంటే అది ఇచ్చేంత శక్తి వస్తుంది. కాకపోతే ఆయనను మనం ప్రీతి చెందేటప్పుడు ఈ పుష్పాన్ని వేసిన ఆయనకు కావాల్సిన కొన్ని కోరికలను కూడా మనం నెరవేర్చాలి. అప్పుడు ఆయన ప్రీతి గావిస్తాడు. అప్పుడు మన కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే నేను ఈ పువ్వు పెడితే నా కోరిక నెరవేరుద్దా? అసలు మనకి చెప్తూనే ఉంటారు పెద్దవాళ్ళు, ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు కదండి. అది ఐశ్వర్యం ఏదైనా అవ్వచ్చు. ఏమన్నా నేను చదువుకోవాలనుకుంటున్నాను, జ్ఞానం రావాలనుకుంటున్నాను, అది కూడా ఐశ్వర్యమే. ఆరోగ్యం ఐశ్వర్యం, అసలు ధనం, అది కూడా అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి. ఆయన ఆధీనంలోనే. ఎందుకంటే అష్టదిక్పాలకులు, పంచలోకపాలకులు ప్రతి ఒక్కరు ఆయన ఆధీనంలో ఉంటేనే ఆయనే చెయ్యవలసినటువంటి ప్రక్రియలు ఆచరిస్తాడు. అంటే ఆయనకు నిత్య దీపారాధన చెయ్యాలి, ఖచ్చితంగా నివేదన పెట్టాలి. ఎందుకంటే ఒక మనిషి బ్రతికి ఉండాలంటే మనం ఎలా అయితే భోజనం చేస్తున్నామో మహానివేదన అనేటిది భగవంతునికి మన ఇంట్లోనైనా సరే దేవాలయంలోనైనా సరే ఖచ్చితంగా మహానివేదన అనేది జరగాలి. జరుగుతూ ఇలా ఆయనకు కావాల్సిన కొన్ని మనం ఇచ్చుకుంటూ ఆ పుష్పాలు పెడితే అప్పుడు మనం అడిగిన వరాన్ని ఆయన అడిగినట్టుగా మన చేతుల్లో పెడతాడు. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఈ పుష్పాలతో కూడా స్వామివారిని అర్చించుకుని ఆయన కృపకి మనం అందరం పాత్రలు అవుదాం. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.